ఏపీల కూటమి సర్కార్ కుర్చీలకెక్కిన కాడ నుంచి రాష్ట్రాన్ని రువ్వడి మీద పరుగులు పెట్టిస్తుంది సర్కారు. ఓ దిక్కు పాత సర్కారోళ్ళు చేసిన తప్పులను ప్రజలకు వివరించుకుంటేనే హామీలు ఇచ్చిన పనులన్నీ ఒక్కోటి చేసుకుంటూ పోతుంది. అట్లనే విశాఖపట్నంలో కొన్ని పనులను చాలు చేస్తారికి ప్రధాని మోడీ సార్ను రమ్మని పిలిచిర్రు. కూటమి సర్కార్ కుర్చీలకెక్కిన 7 నెలల తర్వాత తొలుత ప్రధాని మోడీ సార్ ఏపీకొచ్చిండు. సార్ వస్తుండని తెలవంగానే అట్టే ఏపీ సర్కార్ అన్ని సవలతులు చేసింది. మొదలు ఐఎన్ఎస్ డేగల దిగిన మోడీ సార్కు ఏపీ సీఎం చంద్రబాబు సారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు, ఇంకా పువ్వు పార్టీ రాష్ట్ర పెబ్బ పురంధేశ్వరి మేడం ఎదుర్కోర్రు. ఇక సిరిపురం కెంచి ఏయూ గ్రౌండ్స్ దాకా రోడ్ షో నడిచింది. సార్ పోతుంటే తోయంటున్న జనమంతా పూలవాన కురిపించిర్రు. అటెంక స్టేజి మీదకి పోగానే తిరుపతి ఎంకన్న ఫోటో బహుమానంగా ఇచ్చిర్రు సీఎం ఇంకా డిప్యూటీ సీఎంలు. ప్రధాని మోడీ సార్ మొదలు తెలుగులో మాట్లాడుకుంటా గిట్లా అన్నాడు. ఆంధ్ర ప్రజల ప్రేమ మరియు అభిమానానికి నా కృతజ్ఞతలు, నా అభిమానాన్ని చూపినచే అవకాశం ఇప్పుడు లభించింది. సార్ గిట్ల తెలుగులో మాట్లాడంగానే స్టేజ్ అంతా దద్దరిల్లింది. ఇక 2,08 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి రేపు చేయబోతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిండు మోడీ సారు. పుడిమడకల గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టు, బల్క్ డ్రగ్ పార్కు, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ ఏరియా, ఇంకా రైలు మార్గం, ఇంకా రోడ్ల పనులను కూడా చాలు చేయబోతుర్రు. ఇక సీఎం బాబు సార్ మాట్లాడుకుంటా, బ్రాండ్ ఆఫ్ ఇండియా ఇస్ వెరీ స్ట్రాంగ్ వేర్ ఎవర్ యు గో. Narendra Modi ji is standing very tall compared to all global leaders. He is no more Indian leader. He is the global leader. ప్రధాని మోడీ సార్ను చూసి నేను చాలా నేర్చుకున్నా. ఆయన ఏలుబడ్ల దేశం ఎట్లా ముంగటికి పోతుందో మన రాష్ట్రం కూడా అట్లనే అభివృద్ధి కావాలి. సార్ ఆశీర్వాదంతోని రాజధాని అమరావతిని పూర్తి చేద్దాం. 2047 వరకల్లా మోడీ సార్ మన దేశాన్ని దునియాలనే నంబర్ 1 చేస్తాడని తారీఫ్ చేసిండు. అడగంగానే లక్షల కోట్ల రూపాయలు పెట్టి శంకుస్థాపన పనులకు వచ్చిన పెద్ద సార్కు రాష్ట్ర ప్రజల తరపున దండాలు అన్నట్లు చెప్పుకొచ్చిండు.